మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్కి వస్తే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందల ఇద్దరు వ్యక్తులు పెడుతున్నాను. ఒక వ్యక్తి శివాజీ, టీడీపీ పనిచేస్తున్నారు. టీడీపీ పార్టీలో ఈయన ఉన్నారు. టీడీపీ పార్టీకి చాలా కాలంగా అతను క్యాంపెయిన్లు చేస్తున్నారు. రెండో వ్యక్తి అనసూయ గారండి. వీళ్ళిద్దరి జీవితంలో ఒక సంఘటన జరిగింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా శివాజీ గారు ఏమన్నారంటే, ఆడవాళ్ళు పాటలు కనపడేటట్టుగా బట్టలు వేసుకోవాల్సిన పని లేదు, ఆ చీరలు కట్టుకుంటేనే ఆడదానికి అందం అంటూ శివాజీ గారు మాట్లాడుతూ ఆ ఆడవాళ్ళ గురించి శివాజీ గారు రెండు బూతు మాటలు మాట్లాడాడు. అసభ్యకరమైనటువంటి రెండు పదాలు యూజ్ చేశాడు. ఆడవాళ్ళ గురించి ఆ రెండు పదాలు యూజ్ చేయడం రైటా రాంగా కింద కామెంట్ చేయండి. సో ఆయనకి కౌంటర్ ఇస్తూ మన అనసూయ గారు తెలుసు కదా, ఆవిడ ఎలాంటి బట్టలు వేసుకుంటారో తెలుసు కదా, అనసూయ గారు ఎలాంటి బట్టలు వేసుకుంటారో కింద మీరు కామెంట్లు చేయండి. ఆమె ఏమంది, అయ్యా శివాజీ గారు బట్టలు ఎలా వేసుకోవాలో మీరు చెప్పాల్సిన పని లేదు మాకు, ఆడదాన్ని ఎలా చూస్తుందో సమాజం మాకు తెలుసు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, ఆడదాన్ని సమాజం ఎలా చూస్తుంది? ఇప్పుడు సినిమాలో ఆడదాన్ని ఎలా చూపిస్తున్నారు? మీరు అందరు చూస్తున్నారు కదా, ఆడదాన్ని సినిమాలో ఏ విధంగా చూపిస్తున్నారు? ఇప్పుడు శివాజీ గారు నటించిన మూవీలో కూడా ఆడవాళ్ళని ఏ విధంగా చూపించారో మీరు చూసే ఉంటారు కదా, ఎంత గ్లామరస్గా చూపిస్తారు ఆడవాళ్ళని. మరి మాకు మీరు చెప్పాల్సిన పని లేదు, మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో మీరు చెప్పాల్సిన పని లేదంటూ అనసూయ గారు కామెంట్లు పెట్టారు. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి బాలకృష్ణ గారు ఒకసారి ఆడవాళ్ళ గురించి మాట్లాడారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారు అంటే కింద కామెంట్లు పెడుతున్నారు. సో ఒకటే ఒక క్వశ్చన్, అసలు ఆడదాన్ని సినిమాలో బయట గ్లామరస్గా ఎలా చూపిస్తున్నారు? సో దాని మీద ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఎవరైనా కానీ శివాజీ గారు లాగా మాట్లాడారా? ఇప్పుడు శివాజీ గారు లాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు ఈ మాట అన్నానంటే కింద కామెంట్లు పెడుతున్నారు. మరి ఆడదాన్ని అంత భయంకరంగా మన సమాజంలో టీవీల్లో, వెబ్ సిరీస్లో, సినిమాల్లో చూపిస్తున్నారు కదా అన్న, మరి ఎవరు కూడా మాట్లాడలేదేంటి అంటూ కొంతమంది కామెంట్లు. అనసూయ గారు ఏమన్నారంటే, ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పాల్సిన పని లేదు, ఇద్దరు గ్లామర్ ఫీల్డ్లోనే ఉన్నాం. సో ఈ మాటలేవో మీ సినిమా మీ పక్కన వాళ్ళతో చెప్పుకొని చెప్తే ఇలాంటి మాటలు అనవసరం. ఎందుకంటే ఇద్దరు కూడాను గ్లామర్ ఫీల్డ్, వెబ్ సిరీస్లో, సినిమాల్లో మనం పని చేస్తున్నాం కాబట్టి ఈ మాటలన్నీ అవసరం లేదు. మీరు చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి బట్టలు వేసుకోవాలో మాకు తెలుసు, మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎలా కట్టుకోవాలో మాకు తెలుసు. ముందు మీ మగాళ్ళకి చెప్పుకోండి. ఆడదాన్ని చూస్తే సొంగ కార్చుకోకుండా